హలో అండి, అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అయితే మా దీవెన్ బాబు సీరియల్ చేశాడు కదా మా టీవీలో నాగపంచమి అని. ఈ ఎపిసోడ్స్ అయితే అయిపోయాయి అనమాట. ఎప్పుడో తీసిన వీడియోస్ ఇవి. కాకపోతే మనం సీరియల్ అది ఎపిసోడ్స్ అవ్వకముందే పెట్టకూడదు. ఆ తర్వాత సీరియల్ కూడా అయిపోయింది అనుకోండి. కాకపోతే ఎడిట్ చేయడానికి అసలు అవ్వలేదన్నమాట. ఇంక ఈరోజు అయితే ఎడిట్ అయితే చేసేసాము. సీరియల్ తీసేటప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. సీన్స్ అయితే తీయకముందు కొంచెం మామూలు మేకింగ్ ఉంటాయి కదా అవి. మా దీవెన్ బాబుకి ఇది బాల్తో నిలబడి ఉంటాడు మెట్ల మీద. అది నించున్నప్పుడు ఈ సీన్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కొట్టుకుంటారు అంటే దీవెన్ బాబు కొరికేస్తాడు, కొట్టుకుంటాడు అనమాట. ఆ సీను ఆ రోజు అనమాట. ఒక 2 రోజులేమో నేను వెళ్ళాను, 2 రోజులేమో మా వారు వెళ్ళారనమాట. ఇంకా నేను వెళ్ళినప్పుడు తీసినాం అనమాట ఇవి. అక్కడ కొట్టుకునే సీను ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా సీరియల్ చూసి ఉండి మీకు ఫేవరెట్ సీరియల్ అయితే నాగపంచమి తప్పకుండా కామెంట్ చేయండి. టైమింగ్ మార్చిన తర్వాత కొంచెం ఇదైపోయింది, రేటింగ్ అది కొంచెం డల్ అయిందనేసి సీరియల్ అయితే ఎండ్ చేశారు. ఇంకొంచెం గుర్తుగా కూడా ఉంటుందనేసి నేను కొంచెం బిట్లు అయితే యాడ్ చేశాను, అంటే తీసుకున్నాను అనమాట. అవి కూడా మన యూట్యూబ్లో ఫోన్లో ఉంటే స్టోరేజ్ ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా వీడియో రూపంలో పెట్టుకున్నామంటే ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా చేసామనేసి గుర్తుంటుంది అనేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎంతమంది చూస్తారు నాగపంచమి సీరియల్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మోక్ష అలాగే పంచమికి కూడా చాలామంది ఫ్యాన్స్ అనమాట. ఇక్కడేమో మానిటర్లో చూస్తూ ఉంటారు కరెక్ట్ వచ్చిందా లేదా, టైంకి వచ్చారా లేదా అనేసి. అటు సైడ్ నించున్నాం అనుకోండి, కెమెరాలో అడ్డొస్తాం కాబట్టి మనం సైడ్ కానీ ఇటు సైడ్ నించొని తీసుకోవచ్చు. కాకపోతే మనకు టెలికాస్ట్ అవ్వక ముందుకే పెట్టామనుకోండి బాగోదు, పెట్టనివ్వరు అనమాట. కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం అయిపోయిన తర్వాతనే పెట్టుకోవాలి. అదంతా కూడా మేకింగ్ పెట్టాం, జస్ట్ సీన్స్ అయితే ఏం పెట్టకూడదు. మేకింగ్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, ప్రాంప్టింగ్ ఇస్తారు పక్క నుండి. ఒక పేపర్ మీద డైలాగ్ రాసుకొని పక్కన ఒక అతను చెప్తూ ఉంటే ఇంకా ఆ డైలాగ్ని కొంచెం గ్యాప్ తోటి ఎక్కువ ఏమి ఉండదు, చెప్తూ ఉండాలన్నమాట. ఇంకా అది డబ్బింగ్లో కవర్ అయిపోతుంది. పిల్లలు వచ్చేసి అందరు బాగా చేశారు. కాకపోతే ఎండింగ్లో అనమాట పిల్లలతో ఎండ్ చేయాలనుకున్నారు సీరియల్. ఇంకా మిల్కీ సిల్కీ అనమాట వీళ్ళకి అసలు పేర్లు, అంటే వేరే పేర్లు ఉన్నాయి కాకపోతే వాళ్ళ ముద్దు పేర్లు అవి. ఇద్దరు పిల్లలు ట్విన్స్ అనమాట. దీంట్లో ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీకు ఆల్రెడీ చూశారు. మన వీడియోస్ కానీ చూసే సబ్స్క్రైబర్స్ కూడా మా దీవెన్ బాబు కోసం కూడా చాలామంది వీడియో చూశారు. అలవాటు లేకపోయినా దీవెన్ కోసం చూశారనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్పుడు ఒక చిన్న బిట్స్ పెట్టినప్పుడు, షూటింగ్కి వెళ్ళినవి రూమ్లో పెట్టినప్పుడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఆ రోజు సీన్ ఇంకా చాలా ఉన్నాయి బెడ్రూమ్లోవి సీన్స్, పాలు దాపించేవన్నీ ఉన్నాయి. కానీ చూసారు ఇక్కడ లుక్ ఎలా చూడాలి, కెమెరాకి వెళ్ళి ఎలా చూడాలి, క్లోజెస్, ఇంకా అవి షాడో అది పడకుండా మనకి ఫేస్ కొంచెం బ్రైట్గా ఉండడం కోసం కింద థర్మాకోల్ షీట్స్ అవి పెడతారనమాట. షూటింగ్ అంటే మనకి వెనక ఎట్లా ఉన్నా ఏమున్నా పర్లేదు, ముందు మాత్రం కొంచెం మంచిగా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఏది ఉంది కంటిన్యూటీ మాత్రం మెయిన్ అనమాట. ఏ డ్రెస్ ఆ డ్రెస్తోనైతే 2-3 రోజులు చేశారనమాట. ఒకరోజు వర్షం వచ్చేసింది, కింద పడిపోయే సీను. ఇంకైతే ఇది మొన్న అయితే సండే రోజు చికెన్ పలావ్ బగారా రైస్ అను చికెన్ కర్రీ కొంచెం ఫ్రై అయితే చేసేసామన్నమాట. షూటింగ్ అంటే అలా ఉంటుంది. కాకపోతే మరీ ఎక్కువ వీడియో ఉంది కానీ మరీ అంత పెద్దది కూడా పెట్టకూడదు, ఎందుకు అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అనేసి నేను జస్ట్ చూపించాను మీకు. అంటే అప్పుడు పెట్టినప్పుడు మా పల్లె వంట ఛానల్లో పెట్టినప్పుడు అడిగారనమాట ఎలా ఉంటుందో కొంచెం చూపించండి తీయండి అని. నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను వాళ్ళకి, అట్లా తీయకూడదండి పెట్టకూడదని. మామూలుగా మనం స్టేటస్ అవైతే పెట్టుకోవచ్చు కానీ వీడియో రూపంలో మనం సోషల్ మీడియాలో పెట్టామనుకోండి టెలికాస్ట్ అవ్వ ముందుకే ప్రాబ్లం అవుతుంది. అందుకనే పెట్టలేదు. ఒకవేళ అప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన అన్ని ఛానల్స్ చూస్తున్నట్టయితే మీకు ఒక ఐడియా ఉంటుంది. మా పల్లె వంట ఛానల్ కానీ దీవెన అఫీషియల్ కానీ చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది అనమాట దాంట్లో నేను ఏం పెట్టాననేసి. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు చూసేసేయండి. ఇంకా చూసారు కదా అలా ఉంటుందన్నమాట. ఇప్పటికి కూడా కొంచెం అంటే పెట్టచ్చా లేదా మనం అనేసి కొంచెం డౌట్తోనే పెట్టారనమాట. ఇంక ఇక్కడ చూడండి, నేనైతే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. బగారా రైస్ కూడా తాలింపు అయితే వేసాను, సింపుల్గా వేసాము. అంటే బాస్మతి రైస్తో చేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ కంటే కూడా మనం బిర్యానీ కానీ పలావ్ కానీ ఏదైనా సరే ఆ రైస్తో చేస్తేనే బాగా అనిపిస్తుంది. అంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత ఇంకా తినలేమన్నమాట వేరే రైస్ తోటి. అందులో ఇంకోటి ఏంటంటే మాకు రెగ్యులర్గా తినే రైస్ కూడా కొంచెం ఈ పొలం బియ్యమే బాగా అలవాటు అయిపోయాయి కాబట్టి బయట కొనుక్కొచ్చిన అస్సలు తినబుద్ధి అవ్వలేదు. ఇక్కడికి షిఫ్ట్ అయ్యే ముందు కూడా ఒక 2-3 కేజీలు అలా 3-4 రోజులకు ఒకసారి కొనుక్కొస్తే అవి కొంచెం ఎట్లనో అనిపించాయి. టేస్ట్ కానీ స్మెల్ ఉడికేటప్పుడు కానీ అట్లా అనిపించాయి. అంటే ఏది అలవాటు ఉంటే అది అనుకోండి.
కొంతమంది పొలం బియ్యం కొంచెం ఇట్లా బ్రౌన్గా కొంచెం ముక్క వాసనలాగా వస్తాయి అనేసి కొంతమంది అవి తినరు, కొనుకొచ్చినవి తింటారు. నాకు ఎందుకో ప్లాస్టిక్ రైస్ లాగా అనిపిస్తాయి అనమాట బయట తెచ్చేవి. మళ్ళీ వాటికే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, 1300 1350 మంచి క్వాలిటీ అయితే అట్లా ఉండదు. కాబట్టి అలవాటుని బట్టి అంతే మార్చుకోలేం. ఒకసారి అలవాటు అయిపోయిందంటే ఇంకా అది తప్ప మనం ఏమీ తినలేమన్నమాట. పిల్లలకి ఇవన్నీ ఏం లేకుండా ఒకవేళ తినని పిల్లలైతే అడ్డొస్తాయి అనుకుంటే మనం బగారా రైస్ కూడా అవన్నీ మసాలాలని పౌడర్ చేసేసుకొని డైరెక్ట్గా వాటర్ మరిగేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. మా పిల్లలంటే కొంచెం దీవెన తింటుంది కాబట్టి స్పైసీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను డైరెక్ట్గా వేస్తాను. పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టుకోవచ్చు. ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకొని ఇంకా మిగిలిన మసాలాలన్నీ కూడాను డైరెక్ట్గా మిక్సీకి వేసుకోవచ్చు. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గు ఇవన్నీ పౌడర్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసాం కదా, సాల్ట్ వేసేటప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మసాలా వేసుకున్నామంటే సేమ్ ఫ్లేవర్ వస్తుంది. మీరు పక్కన తీసి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లేదంటే చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా వరకు పిల్లలు తిననేసి వెజిటేబుల్స్ చాలా చిన్నగా చాప్ చేస్తారు. అదైతే మంచి పని అనమాట. కనపడవు, తీసేయరు, తినేస్తారు. నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని, చాలా చిన్నగా కట్ చేసేదాన్ని అనమాట. దొండకాయ అయినా బెండకాయ అయినా మెత్తగా వండడం, చిన్నగా కట్ చేయడం అలా అలవాటు చేస్తున్నట్టయితే పిల్లలు ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి తినడం. ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా వాళ్ళు కూడా అన్నీ ఆస్వాదించాలి కదా. ఎవరైనా పక్కన పెట్టేసే పిల్లలకైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, వర్కౌట్ అవుతుంది. అంటే వెంటనే అవ్వదు, చాలా చిన్నగా చాప్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడికించామంటే ఇంకా కర్రీ గ్రేవీ లాగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కోసం అయితే ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. నేను అలాగే MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో నిన్న లెగ్ పీసెస్ అయితే తీసుకొని కొంచెం ఫ్రై చేసి తందూరిలా చేశాను. చాలా బాగా వచ్చింది, సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. అలాగే గ్రీన్ చట్నీ తందూరి చేసాము. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వేడివేడిగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను 2 o'clock అలాగా చూసేసేయండి. చికెన్ అయితే ఒక్కొక్కలా వండుతారు. ఎలా వండినా ఎక్కువ రెసిపీస్ చికెన్తోనే చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, తొందరగా అయిపోయింది, కాస్ట్ తక్కువ, వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. దీంతో ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి చికెన్ అంటే రెగ్యులర్గా తినని వాళ్ళకైతే నచ్చదు, కానీ తినే వాళ్ళకైతే చికెన్ అంటే చాలామంది 99% చికెన్ లవర్సే ఉంటారు నాకు తెలిసి. రైస్ తక్కువ చికెన్ ఎక్కువ తింటే ఏం కాదండి. ఇంకా నాటుకోడి అయితే ఇంకా బెస్ట్ అనమాట ఈ బాయిలర్ వాటికంటే కూడాను. ఈరోజు టమాటో వేసాను ఒకటి. ఫైనల్గా అయితే రైస్ అయిపోయింది. టమాటో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా ఫైనల్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్. ఒక్కోసారి మనకి బగారా రైస్లోకి ఫ్రైలా కంటే గ్రేవీనే ఉంటేనే బాగుంటుంది కదా, పులుసు గ్రేవీ కర్రీసే బాగుంటాయి. దీంట్లో 1 స్పూన్ ఏమో నేను కొంచెం స్పైసీ కారం యాడ్ చేశాను, ఇంకొక స్పూన్ ఏమో నార్మల్ కారం వేసాను అనమాట. ఇదేమో 3 మ్యాంగోస్. ఇప్పుడు నెక్స్ట్ వేసిందేమో కొంచెం ఇంట్లో వాడే కూర కారం అనమాట, కొంచెం కారంగా ఉంటుంది అది. 2 మిక్స్ చేస్తాను గ్రేవీ కోసం అలాగే స్పైసీనెస్ కోసం. ఒక్కొక్కసారి ఒక్కోలా వండుతాము, అంటే ఎప్పుడూ ఒకేలా ఉండం కదా. ఒక్కోసారి గ్రేవీ తింటాము, ఒక్కోసారి ఫ్రై తింటాము, ఒక్కోసారి ఏమో మనం పలావు, బిర్యానీ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ముందు చెప్పినట్టు చికెన్ తోటి. మీకు ఎలా చేసి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. బగారా రైస్, చికెన్, మటన్ అంటే ఇంకా తెలంగాణ ఫేమస్ కాబట్టి అలా చేసాము. ముందు చికెన్లో వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మీరు పైన మూత పెట్టేసి ఇలా ప్లేట్లో వేసేసుకున్నారనుకోండి ఆవిరికైతే మంచి చక్కగా ఉడికిపోతుంది. నీళ్లు వేసిన దానికంటే ఇలా మూత పెట్టి ఆవిరిలో ఉడికించిన దానికి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కర్రీ కూడా కొంచెం ముక్క కూడా గట్టిగా ఉంటుంది అనమాట. అంటే వాటర్ వేసినప్పుడు వాటర్లో ఉడుకుతుంది కదా, మెత్తగా అయిపోయి చెదరైపోద్ది ఒక్కోసారి. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీకు గ్రేవీ రావాలి, కొంచెం పులుసులాగా అవ్వద్దు అనుకుంటే పైన మూత పెట్టేసి ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేసేసుకోండి. కొంచెం పులుసులాగా అలా అయితే తినరు కాబట్టి కొంచెం చికెన్ పీసెస్ తీసేసి బోన్స్ లాంటివి ఫ్రై అయితే చేశాను. ఫ్రై కాబట్టి అన్నీ కలిపేసి ఒకసారి వేసాను, ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేసి. దీంట్లోనే మనకి కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసేసి ఇంకా ఆయిల్ వేసి డైరెక్ట్గా దాంట్లో వేసేయడమే. వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా ఫ్రై అయిపోద్ది అనమాట. దీంట్లో గ్రేవీ అయితే రాదు, పీసెస్గా ఉంటుంది. మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం లైట్గా తడిగా ఉందనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం మూత క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి, మిగిలిన చెమ్మ కూడా మొత్తం అంతా పోయి పొడి పొడిగా అవుతుంది రైస్ అయితే.
యూనిటీ అని గ్రీన్ కలర్ ప్యాకెట్ బాస్మతి రైస్ చాలా బాగుంటుందండి. మనమైతే అసలు బిర్యానీ చేస్తే మాత్రం ఎంత బాగా వస్తుందో రైస్, తప్పకుండా ట్రై చేయండి. 120 రూపీస్ ఏమి ఉంటుంది ఒక ప్యాకెట్ కేజీది. మేమైతే 2 times 3 times యూస్ చేస్తాం దాన్ని. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.